సాధకుడు మనస్సును సుస్థిరముగా ఒక చోట నిలుపుటకు అభ్యసించిన తదుపరి ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావముల యందు చింతన చేయుచు అదే ధ్యానము కలుగుచు దృఢత్వము పొందు. అనగా ఈశ్వరుని ధ్యానములో ఏకత్వము కలుగును. ఒకవేళ అంతరాయము కలిగినా కూడా మళ్ళీ వెంటనే నిలపగలడు, తేలికగా సుస్థిరము చేయగలడు, మనస్సును నిలుపుటలో కృతకృత్యుడు కాగలడు. ఉపాసకుడు ధ్యానం చేసేటప్పుడు నిరంతరము ధ్యానము చేసినందువలన సమాధిని పొంది అతని వ్యవహార సంబంధమైన సమస్త కార్యములు దృఢత్వము పొంది సరళత్వమును పొందును. సమాధి యొక్క ఉపయోగం, సమాధి పొందిన తర్వాత ఈశ్వర సాక్షాత్కారము. సమాధి అవస్థలో సాధకుడు సమస్త భయములు, చింతను, బంధనములు మొదలగు దుఃఖముల నుండి విడివడి ఈశ్వరుని అనుభూతిని పొందును. మరియు ఈశ్వరుని సమాధి పొందినప్పుడు జ్ఞానము, బలము, ఉత్సాహము, నిర్భయత, స్వస్థత, స్వతంత్రత మొదలగునవి సిద్ధించును. ఈ విధముగా క్రమక్రమముగా సమాధి యందు శ్రద్ధ కలిగి తన మనస్సుపై జన్మ జన్మాంతరముల యందు పడిన రాగద్వేషాది అజ్ఞానములను బీజ సహితముగా ఇత్తనం కూడా లేకుండా తొలగించుతాయంటే ఇవన్నిటినీ కూడా తొలగించి దూరము చేసుకొని ముక్తిని పొందుటకు అర్హత ప్రాప్తించుకొనగలడు. ఇన్ని చెయ్యాలి మోక్షం పొందాలి అంటే, ముక్తి పొందాలంటే ఇన్ని చెయ్యాలి. ముక్తి కోసం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ముక్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎవడు లేరు. సాధ్యమేంత రక్తి కోసమే చేస్తున్నాడు తప్ప ముక్తి కోసము ప్రయత్నం చేసేవాడు లేడు. ఏం చెప్తాడు దేవుడు? జన్మ దుఃఖము, జరా దుఃఖము, జాయా దుఃఖము, పునః పునః సంసార సాగరము దుఃఖము, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెబుతున్నాడు. పుట్టడము, దినదినం పుట్టడం ఒక దుఃఖం, పెరగడం ఎన్ని దుఃఖాలో, తర్వాత పెద్దయిన తర్వాత వ్యాధులు ఎన్ని దుఃఖాలో, అనుకూలవతి అయినటువంటి సంతానము, అనుకూలమైనటువంటి భార్య, అనుకూలముగా ఉండేటువంటి బంధువులు లేకపోతే ఆ జీవితం అంతా దుఃఖాలే అని చెబుతున్నాడు. ఇందులో ఏం సుఖం ఉందని ఈ పుట్టాలా, సారికి నేను పుట్టాలా అని అనుకుంటున్నావురా అంటున్నాడు. పుట్టుక వద్దని దానికోసం ప్రయత్నం చేసుకో. సాధన కోసమే యజ్ఞము, ధ్యానము, యోగాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి తెలుసుకొని చెయ్యాలి. ఆ బ్రహ్మంగారి తత్వాలలో, ఇంకొక తత్వాలలో ఎన్నెన్నో ఉన్నాయి కదా. ఈ తత్వాలలో మరుగులో పెట్టి ఆ పదాలు రాసి ఉంటారు. ఆ సామాన్య జనులు అర్థాలు చేసుకోలేరు, వాటిని సాధించలేరు. కానీ ఇక్కడ వేదంలో భగవంతుడు తెలుసుకున్నటువంటి వేదము కాబట్టి, భగవంతుడు ఇచ్చిన వేదం కాబట్టి